ధర్మవరం ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఒంగోలులోని రాంబగీచా అపార్ట్మెంట్లో బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విజయరావు గారి ఆధ్వర్యంలో జన్మదిన సంబరాలలో భాగంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయరావు గారు మాట్లాడుతూ ధర్మవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, ఆరోగ్య శాఖలో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, బీజేపీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ పివి కృష్ణారెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు, జిల్లా మోర్చా మహిళా కార్యదర్శి తీగల సత్యవతి, త్రిపుర, అనంతలక్ష్మి, గుర్రం రంగనాథ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా పార్టీ నాయకుడిని పిలుచుకొని కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆయనతో మాకున్న అనుభవాలు, ఎలక్షన్ టైంలో మేము ధర్మవరం వెళ్ళాము. అట్లా ప్రచారానికి వెళ్ళి 25 రోజుల పాటు ప్రచారం చేయడం జరిగింది. ఆ టైంలో అంత కష్ట పరిస్థితుల్లో ఆయన అక్కడ గెలవడము, మినిస్ట్రీ రావడము మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ మధ్యకాలంలో మొన్న సత్యకుమార్ అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడి జిల్లాకి రమ్మని చెప్పడం జరిగింది. ఒక 2 నెలల టైంలో వచ్చి ఖచ్చితంగా జిల్లా పర్యటన చేస్తానని చెప్పేస్తారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ కేక్ కటింగ్ చేశాము. ఇలాంటి పుట్టినరోజు ఆయన ఎన్నో చేసుకొని పిల్ల పాపలతో ఇలాంటి పదవులు ఎన్నో స్వీకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయరావు గారి ఈరోజు ఇక్కడ వారి కేక్ కటింగ్ ఆయన సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ప్రధానంగా సత్యకుమార్ యాదవ్ గారికి ఈ ప్రకాశం జిల్లాతో మంచి అనుభవం ఉంది. ఎందువల్లంటే 1998 కానించి నాకు ఆయన తెలుసు. అప్పటి నుంచి కూడా ఆయన మంచి పరిచయం ఉంది. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచేటువంటి శక్తి ఆయనకు ఉంది. అందరూ తెలుసు ఆయనకి. అంతేకాకుండా ఆయన వెంకయ్యనాయుడు దగ్గర దాదాపు 30 సంవత్సరాలు పిఏగా ఓఎస్టీగా చేసి దేశంలో నాయకులు ఒకప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు కూడా వెంకయ్యనాయుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే మోడీ గారు, ఇదే అమిత్ షా గారు వెంకయ్యనాయుడు దగ్గర పోవాలంటే సత్యకుమార్ గారి పర్మిషన్ తీసుకోవాలి ఆయన అపాయింట్మెంట్ కోసం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పై స్థాయి నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు కూడా పేరును పెట్టి పిలిచేటువంటి శక్తికర నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు. ఎందుకంటే ఆయన బుర్ర అసలు ఎలా ఉంటుందంటే ఒక లైబ్రరీ, అనే ఒక బుర్రలోనే ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆయన వెంకయ్యనాయుడు గారికి ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కానీ ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే దాని గురించి ఈయన రాసి డ్రాప్ చేసి వెంకయ్యనాయుడు గారికి ఇస్తే దాన్ని ఆయన అనర్గళంగా మాట్లాడతాడు వెంకయ్యనాయుడు గారు. అలాంటి అపర స్థానికులు ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో ఖచ్చితంగా మన సత్యకుమార్ యాదవ్ గారిని చెప్పదప్పుడు. ఎందువల్లంటే ఆయన ఈ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఈ రోజున ధర్మవరంలో గెలవటం అనేది సామాన్యం కాదు. అది ఎందువల్లంటే అది అంతా కూడా ఎక్కువ అగ్రవర్ణాలు బేట్. అది అయినా కానీ ఇవన్నీ కాదని మరి ఎక్కడి నుంచో వచ్చినట్టు వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చి ఒకేసారి ధర్మవరంలో అతని పేరు కేతిరెడ్డి అతని మీద గెలవడం అనేది సామాన్య విషయం కాదు. అదేవిధంగా సత్యకుమార్కి ఈరోజు మినిస్టర్ రావడం అంటే మేము అందరం అనుకున్నాం సత్యకుమార్కి ఎట్లా మినిస్టర్ అవుతుందని. కానీ సత్యకుమార్ గారికి ఆ రాష్ట్ర మంత్రివర్గాన్ని సత్యకుమార్ గారి కోసం ఆపాడు చంద్రబాబు నాయుడు. కారణం ఏంటంటే అమిత్ షా గారు వచ్చి పేరు ఇవ్వాలి. అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన ఎప్పుడైతే సత్యకుమార్ పేరు టిక్ కొట్టాడు ఎమ్మటి అనౌన్స్ చేశాడు అన్నమాట. ఆ విధంగా సత్యకుమార్ యొక్క స్థాయి ఉంది. ఆ విధంగా ఆయన ఎవరికైనా సరే సహాయం చేసే దాంట్లో ముందుంటాడు. అదేవిధంగా పార్టీ కార్యకర్త ఎవరికి పోయినా కానీ ఎల్లవేళలా ఆయన అందుబాటులో ఉంటాడు, చేస్తాడు, వస్తాడు. మన జిల్లా కూడా మన సోదరులందరూ కూడా ఇక్కడ యాదవ సంఘం సందర్భంగా పెద్ద కార్యక్రమం పెడదామని మొన్న నన్ను అడిగారు. దాని సందర్భంగా అట్లా కాకుండా ఇంకో పద్ధతిలో పార్టీ పరంగా పెట్టాలని మేము చూస్తున్నాము. ఆ దిశగా కూడా మేము ఆలోచిస్తున్నాము.
ఖచ్చితంగా ఆయన్ని ఘనంగా ఇక్కడ సన్మానించుకుంటామని చెప్పి కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సత్యకుమార్ గారు మరి ఎన్నో ఇలాంటి జన్మదినోత్సవాలు జరుపుకొని ముందు భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకు అందరికీ ఉంది. ఖచ్చితంగా వెళ్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు తీగల సత్యవతి, జిల్లా కార్యదర్శి, మహిళా మోర్చా ఇన్ఛార్జి. ఈరోజు మన సత్యకుమార్ అన్నగారిది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రామ్నగర్ ఫస్ట్ లైన్లో జిల్లా ప్రధాన కార్యదర్శి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరావు గారి ఇంటి దగ్గర ఆయన జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచినందుకు, అలాగే ఆయనకి వైద్య శాఖ ఆరోగ్య మంత్రిగా ప్రకటించినందుకు. ఆయన రాక కోసం జిల్లా వాసులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా అని మేమంతా కూడా అందరం ఎదురు చూస్తున్నాము. భారత్ మాతాకి తిరుమల బీజేపీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఈరోజు సత్యన్న పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాము. మహిళా మోర్చా ఆధ్వర్యంలో విజయక్క తరపున వన్సే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సత్యన్న. అందరికీ నమస్కారం. నా పేరు మధు అరవిందలక్ష్మి. నేను కొత్తగా బీజేపీలో జాయిన్ అయ్యాను. ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య యాదవ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రామ్నగర్లోని ఫస్ట్ లైన్లో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరూ ఇక్కడికి వచ్చిన సమావేశానికి వచ్చిన అందరి ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి ఎంతో ఘనంగా జరుపుకున్నాము. అలాగే ఇంకా ఆయన ఎన్నో రాష్ట్రానికి ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసి ఒక మంచి పొజిషన్లో మంచి తను అనుకునేవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు సార్. జై శ్రీరామ్. నా పేరు గుర్రం బండ, ఒంగోలు మూడో మండల ప్రధాన అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రులు అయినటువంటి శ్రీ సత్యకుమార్ గారి జన్మదిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా రామనగర్లో ఈరోజు బీజేపీ కార్యకర్తలు విజయ గారి ఆధ్వర్యంలో మంచి సంబరాలు జరిగేవారు. ఈ విధంగా మనం సత్యకుమార్ గారికి అభిమానాన్ని తెలియజేస్తున్నాను. ముందుగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మరోసారి సత్యకుమార్ గారికి బీజేపీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. జై హింద్.